ఇగో అదర్ ఇది కంపల్సరీ చూసుకోండి ఈ వన్ వెహికల్స్ వచ్చిలా ఓకే మీ యొక్క ఇలేగం గ్రామంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది రైట్. సో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో భాగంగా మేము ఈరోజు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 2 వీలర్ 3 వీలర్ అండ్ 4 వీలర్ రైట్ అట్ ద సేమ్ టైం కూడా ఇంకేమైనా వెహికల్స్ ఉంటే ఆల్ వెహికల్స్ కూడా మేము ఆ యొక్క వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ చాలా మంది కూడా ఇప్పుడు మేము సీజ్ చేసినటువంటి వెహికల్స్ లో చాలా మట్టు కూడా వెహికల్స్ ముందు నెంబర్ ప్లేట్ ఉంటే వెనక లేదు, వెనక ఉంటే ముందు లేదు. అట్ ద సేమ్ టైం కూడా ఆ యొక్క వెహికల్స్ కూడా డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ గా లేవు రైట్. సో బండి ఇక్కడ ఉంది. సో అంతేకాకుండా చలాన్స్ చాలా మటుకు ఉన్నాయి కానీ కట్టట్లేదు. అట్ ద సేమ్ టైం కూడా ఆ బండ్లకు ఇందాక అయిపోయినట్టు ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉంది. అట్ ద సేమ్ టైం కూడా బండికి ఇన్సూరెన్స్ లేదు రైట్. సో అది కాకుండా కొన్ని నెంబర్ ప్లేట్స్ ప్రాపర్ గానే ఉన్నాయి బట్ నెంబర్ అనేది తుడిచేసిళ్ళు, దాన్ని మ్యాన్యుఫ్యాక్చర్ చేసి గీకేసిళ్ళు నెంబర్ కనబడకుండా. కొన్ని ప్లేట్స్ సగం తీసేసిళ్ళు నెంబర్, ఇంకో ప్లేట్స్ కూడా వంచేసిళ్ళు రైట్. సో ఇవన్నీ కూడా పోలీస్ నుంచి తప్పించుకునే విధంగా పద్ధతులు ఉన్నాయి రైట్. సో చలాన్ పడకుండా దయచేసి అటువంటి ఏం చేయకండి రైట్. సో అట్ ద సేమ్ టైం కూడా సో ఈ బండ్లన్నీ కూడా ఇప్పుడు మేము బైన్సర్లో పోలీస్ స్టేషన్ జరుగుతుంది. మీ యొక్క చలాన్స్ అనేది ఏదైతే ఉందో చలాన్స్ పెండింగ్స్ కట్టుకోండి రైట్. సో ఏమైనా డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేని ఉంటే ఇట్లా వాళ్ళందరూ డాక్యుమెంట్స్ చూపించండి రైట్. సో నెంబర్ ప్లేట్ ఏదైతే ప్రాపర్గా లేదో అది నెంబర్ ప్లేట్ చేయించుకొని నెంబర్ ప్లేట్ మాకు చూపించి అక్కడ ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది రైట్. తర్వాత ఆర్సీకి ఇట్లా ఆర్సీ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ లేని ఎడలా రైట్. సో కంపల్సరీ కూడా ఆర్సీ కన్సర్న్ ఓనర్ మీద ఉండాలి. అట్ ద సేమ్ టైం కూడా ఇన్సూరెన్స్ కూడా ఉండాలి రైట్. సో దీన్ని ఈ యొక్క మా యొక్క ఆపరేషన్ మీరు అన్నదా భావించవద్దు రైట్. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా మటుకు మేము చూస్తూ ఉంటాం మా యొక్క పొల్యూషన్లో చాలా మటుకు రోడ్ యాక్సిడెంట్ కేసులు అవుతూ ఉంటాయి రైట్. సో ఇన్సూరెన్స్ ఉంటుంది సంవత్సరానికి 2000 3000 4000 అది కట్టుకోకుండా అట్లే పెండింగ్ ఉంచుతారు ఏమవుతుంది అని. సో యాక్సిడెంట్ అనేది తెలవకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో మీ దినచర్యలో భాగంగా మీ యొక్క వెహికల్ కింద ఏదైనా తప్పిదం ఏదైనా ఘోర ప్రమాదం జరిగితే మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉన్నారో మీ యొక్క ఆస్తిపాస్తుల మీద వాళ్ళు కేసేసి మీ యొక్క ఆస్తిపాస్తులు జప్తు చేస్తారు. సో ఇది మీ మంచి గురించి చెప్తా ఉన్నాము. అట్ ద సేమ్ టైం కూడా మీరు చూస్తూ ఉన్నారు మీ యొక్క ఇప్పుడు ఈ బైన్సా టు దైగాం రోడ్లు ఇవి రైట్ రైట్. సో చాలా మటుకు బండ్లు కూడా అసలు కండిషన్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. తర్వాత ఇంకొకటి ఈ ప్రమాదకరమైన రోడ్ల మీద ట్రిపుల్ రైడింగే కానీ వితౌట్ హెల్మెటే కానీ మీరు ప్రమాదాలు డైలీ చూస్తూ ఉంటారు. ప్రాణం అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక కుటుంబ సభ్యుల్లో ఒక ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. అందరూ జాలి దయా చూపించే వాళ్ళే ఉంటారు కానీ పెద్ద మనిషి లేని లోటు ఉన్న లోటు ఎవరు తీర్చలేరు రైట్. సో దయచేసి అటువంటి తప్పిదాలు ఏం చేయకండి. ట్రిపుల్ రైడింగే కానీ వితౌట్ హెల్మెటే కానీ రైట్. తర్వాత ఓవర్ స్పీడే కానీ రైట్. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, ముఖ్యంగా మద్యం సేవించి దయచేసి వాహనం నడపకండి. ఎందుకంటే మేము చూస్తున్నటువంటి కేసులలో ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం అంటే డ్యూరింగ్ ద నైట్ అవర్స్ రాత్రి పూట జరిగేటటువంటి రోడ్డు ప్రమాదాలు మొత్తం కూడా ఈ యొక్క మద్యం సేవించడం వల్ల జరుగుతూ ఉన్నాయి రైట్. సో పొరపాటున కూడా మద్యం సేవించి దయచేసి వాహనాలు ఎవరు కూడా నడపకండి దయచేసి. తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోండి రైట్. ఇంకొక ముఖ్య విషయము, సో గత వారం రోజులుగా మా యొక్క నిర్మల్ జిల్లాలో ఒక చైన్ స్నాచింగ్ అంటే మహిళల యొక్క మెడలో ఉన్నటువంటి గొలుసులు తెంపుకబోయేటటువంటి ముఠా తిరుగుతూ ఉంది. సో దయచేసి ముఖ్యంగా ఆడవాళ్ళు రైట్, మీ గ్రామంలో ఉన్న కొత్త వారు కనిపిస్తే బండి ఆపి అడగండి, తప్పేం లేదు. ఏ ఊరు బాబు ఎటు వచ్చినామని అడగండి రైట్. సో అంతేకాకుండా
ఈ షాపులలో కూర్చున్నటువంటి మహిళలే కానీ, లేకపోతే రోడ్ల మీద తిరిగేటటువంటి ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళే కూలీలే కానీ, ఎవరైనా కానీ. సో దయచేసి రైట్, సో ఎవరైనా మీ యొక్క దృష్టిని మలచడానికి, అంటే మిమ్మల్ని ఏదో మాటలు పెట్టి ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, మీ మెల్లో ఉన్నటువంటి చైన్ తస్కరించేసి వెళ్ళిపోతారు ఫాస్ట్ గా. మీరు ఫోన్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసే లోపల అతను దయగాం రోడ్ ఎక్కుతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదర్వైజ్ మీరు దయగాం పోయినప్పుడు కానీ రైట్, సో మీరు దయగాం పోయినప్పుడు కానీ అక్కడ సంఘటన ఇక్కడే జరిగిన రూల్ లేదు. మీరు దయగాం పోయినప్పుడు పని నిమిత్తం ఆగిపోయినప్పుడు ఆడ జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది రైట్. సో దయచేసి అటువంటి ప్లేస్లలో ఎవరన్నా అపరిచితుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మాటలో పెట్టినప్పుడు మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం జాగ్రత్త, సరే. అతను ఏదో అడుగుతా ఉన్నాడని చెప్పి మీరు ఏదో చెప్తా పోతా ఉంటే అతను దృష్టి అంతా కూడా బండి రన్నింగ్ లో ఉంటది, బండి ఆల్రెడీ స్టార్ట్